నమస్తే అండి సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. ఎలా అండి గ్రాండ్ వాక్ అసలు ఎవరికి? ఏ ఏజ్ వాళ్ళకి? అలాగే ఇది దేన్ని రీప్లేస్ చేయబోతోంది? సో బేసిక్‌గా ఇప్పుడు ఇది తొడ ఎముక, ఇది కాలు ఎముక అనుకోండి. హ్మ్. మధ్యలో గుజ్జుంటుంది. హ్మ్. ఆ గుజ్జు కరిగిపోవడం మొదలుపెట్టిన తర్వాత వేరియస్ రీజన్స్ వయసు రీత్యా కావచ్చు, లేదంటే బరువు ఎక్కువ ఉండొచ్చు, హ్మ్. లేదంటే ఎక్కడన్నా ఏదన్నా యాక్సిడెంట్లు అవి ఇవి అయ్యుండొచ్చు. హ్మ్. వాటి వల్ల ఆ గుజ్జు దెబ్బతిన్నప్పుడు ఈ కాలు దగ్గరకొచ్చి ఎముకలు ఒకదానికొకటి రాపిడి జరగడం వల్ల నొప్పొస్తుందనమాట. ఓకే. సో బేసిక్ ప్రాబ్లమ్ ఏందంటే గుజ్జు కరిగిపోవడం మొదలుపెట్టింది. హ్మ్. ఆ సమయంలో గ్రాండ్ వాక్ బాగా ఉపయోగపడుతుంది. ఓహో! ఏంటంటే, ఇప్పుడు గుజ్జు కరగడం మొదలుపెట్టింది. హ్మ్. నొప్పొస్తూ ఉంది. సో, హ్మ్. ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కాపాడేదానికి గ్రాండ్ వాక్ పనికొస్తుంది. ఎందుకంటే, ఈ గ్రాండ్ వాక్ అనేది డైటరీ సప్లిమెంట్ మేడం. దీంట్లో మొత్తం 8 ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఒకటి గ్లూకోజమైన్ 1500 మిల్లీగ్రామ్, కాండ్రాయిటిన్ వచ్చేసి 1200 మిల్లీగ్రామ్, కుర్కుమిన్ 1500 మిల్లీగ్రామ్, బోసిలోసెరాటా 250 ఎంజీ, పైపరిన్ 15 ఎంజీ, కొల్లాజెన్ 40 ఎంజీ, వైటమిన్ సి 80 ఎంజీ, పైనస్ జెరాడినా బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 ఎంజీ. ఈ విధంగా ఒక 8 రకాల సప్లిమెంట్స్ క్లినికల్ ట్రయల్స్‌లో ఏ డోస్ అయితే వాడినారో ఆ డోస్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజమైన్ 1500 మిల్లీగ్రామ్ పర్ డే ఇస్తూ పోతే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు వాడితే మోకాళ్ళు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఇంకొక 5 సంవత్సరాలు లేకుండా ఉంటుంది అని చెప్పి ఒక క్లినికల్ ట్రయల్‌లో నిర్ధారించబడింది అనుకుందాం. సో దాంట్లో ఎంతైతే వాడినారో ఆ డోసు గ్రాండ్ వాక్‌లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రోజుకు ఒక సాచెట్ వాళ్ళు తీసుకుంటూ పోతే గనక అంటే ఒక 250 ఎంఎల్ వాటర్‌లో ఒక సాచెట్లో ఉన్న పౌడర్ మొత్తం మిక్స్ చేసుకొని, అది ఆరెంజ్ ఫ్లేవర్ అది, భోజనం తర్వాత మార్నింగ్ గాని, ఆఫ్టర్‌నూన్ గాని భోజనం తర్వాత తాగుతూ పోతే ఒక 3-6 మంత్స్ వాడితే సిగ్నిఫికెంట్‌గా నొప్పులు తగ్గిపోతాయి. అట్‌లీస్ట్ 1 మంత్ వాడినారంటే వాళ్ళకి ఏ రకంగా పనిచేస్తుంది, ఎంత మేర పనిచేస్తుంది అనేది తెలుసుకునేదానికి ఆస్కారం గట్టిగా ఉంటుంది మేడం. ఇది ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి పనిచేస్తుందండి? ఇది ఇప్పుడు దీన్ని సప్లిమెంటరీ అనాలా? లేకపోతే ఏంటిది డైటరీ బూస్టరా? సప్లిమెంట్. ఇమ్యూనిటీ బూస్టరా? ఇది డైటరీ సప్లిమెంట్ ఫర్ నీ పెయిన్ రిడక్షన్. స్టేజ్ 4లోకి వెళ్ళిపోయిన తర్వాత గుజ్జు పూర్తిగా ఉండదు మేడం అక్కడ. గ్రాండ్ వాక్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2లో సూపర్ గా పనిచేస్తుంది. స్టేజ్ 3లో కూడా కొంతవరకు పనిచేస్తుంది, ఎందుకంటే గుజ్జు ఉంటుంది కాబట్టి. స్టేజ్ 4లో నొప్పి తగ్గుతుంది కానీ గుజ్జు పెట్టదు. ఎందుకంటే అక్కడ గుజ్జు ఉంటేనే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మామూలుగా ఏదైనా విత్తనం ఉంటేనే మొలకొస్తుంది కదా, ఎంతో కొంత గుజ్జు ఉంటేనే దాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, ఫర్దర్ గా దాన్ని డ్యామేజ్ అయిపోకుండా కాపాడుకోవచ్చు. డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుందా? లేకపోతే ఆ గుజ్జును పెంచే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది మేడం. అంతే. డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసింది అంటే అర్థం ఏంటి, అది పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేసింది. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ ఎక్సర్సైజెస్ తర్వాత ఇతరత్ర లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్ని చేసుకుంటే వాళ్ళు తినే ఆహారం వాటి నుంచి మళ్ళీ గుజ్జు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా ఏజ్‌తో సంబంధం లేదా? ఏజ్‌తో సంబంధం లేదు మేడం. ఏ ఏజ్‌లోనే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది డైటరీ సప్లిమెంట్. ఇది ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ కాదు. ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అయితే మనం ఈ విధంగా డైరెక్ట్‌గా కూడా మాట్లాడలేమన్నమాట. ఇది ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఇది. ఓహో! దీని ప్రొడక్ట్ అన్ని రకాలుగా ప్రూవ్ చేయబడింది. అప్రూవల్ ఉంది అన్ని. వీటిలో వాడినటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ మీద క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి. సో దీంట్లో ఉండేది 8 రకాల ఇంగ్రీడియంట్స్ వచ్చి నేచురల్ సహజంగా దొరికేటివి అనమాట. సో అందుకని చెప్పేసి నేచురల్ గా పెయిన్ రిడక్షన్ చేసేదానికి గ్రాండ్ వాక్ బాగా ఉపయోగపడుతుంది. బానే పెట్టారు పేరు గ్రాండ్ వాక్ అని. అవును. అంటే గ్రాండ్ గా నడవడానికి అన్నట్టు. కరెక్ట్. ఇంకోటి గ్రాండ్ పేరెంట్స్ అన్నట్టు. గ్రాండ్ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా జనరల్ గా అంటే ఏజ్ రిలేటెడ్ గ్రాండ్ పేరెంట్స్ కి ఖచ్చితంగా వస్తుంది యాక్చువల్ గా. సో ఎవరన్నా గిఫ్ట్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కి ఏదైనా ఇవ్వాలి అంటే వాళ్ళ మోకాళ్ళ నొప్పులు అది ఇది అన్నప్పుడు ఖచ్చితంగా గ్రాండ్ వాక్ తీసిస్తే గనక వాళ్ళు నడిచే ప్రతి సమయంలో ఎవరైతే వాళ్ళ మనవాళ్ళు కొడుకులు ఎంతకాలం వాడాలి ఇది? ఇది మామూలుగా క్లినికల్ ట్రయల్స్ లో ఏం చెప్పినట్టు మేడం ఒక 3-6 మంత్స్ వాడితే గనక సిగ్నిఫికెంట్ గా పెయిన్ రిడక్షన్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆపచ్చు. లేదు అంటే లైఫ్ లాంగ్ వాడుకున్నా గానీ ఇంకా మంచిదే. అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటదండి. ఇప్పుడు ఒక సాచెట్ వచ్చేసి మామూలుగా 106 రూపీస్ ఉంటుంది మేడం. మనం డిస్కౌంట్ తర్వాత 100 రూపీస్కి ఇస్తాం ఒక సాచెట్. 106 రూపీస్ అంటే 6 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారా అండి? అవును మేడం. సో ఎందుకంటే దీంట్లో 8 రకాల ఇంగ్రీడియంట్స్ వాడినా మేడం. అది కూడా క్లినికల్. ఎన్ని ఉంటాయి అందులో? దీంట్లో 10 సాచెట్స్ ఉంటాయి. కానీ మనం ఇచ్చేది ఏంటంటే మినిమం 1 మంత్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే 10 అంటే ఎన్ని రోజులు వస్తాయి? 10 రోజులు. రోజుకొకటా? రోజుకొక సాచెట్. సో ఒక 30 సాచెట్లు తీసుకొని కానీ వాడుకుంటే 30 రోజుల పాటు అప్పుడు వాళ్ళకి సిగ్నిఫికెంట్ గా నొప్పులు తగ్గడం తెలుస్తుంది అనమాట. రైట్ అండి. మీ నంబర్ ఇస్తాం, ఎవరికన్నా కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ.